హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే 221 పరుగుల భారీ టార్గెట్, వాన్గడే లాంటి పిచ్, రెడ్ సాయిల్ పిచ్ మొదట్లో కాస్త కొత్త బంతికి బౌలర్లకు అనుకూలిస్తుంది. క్రీజ్లో ఉన్న బ్యాట్స్మెన్లకు ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. 38 ఏళ్ల వయసులో 18 ఏళ్ల యంగ్ బ్యాట్స్మెన్ మాదిరి సిక్సర్లు ఫోర్లతో శివ తాండవం చేశాడు. బంతిని ఎడాపెడా బాధేశాడు. ఫస్ట్ ఓవర్ని మొత్తం రికిల్టన్ ఆడేశాడు. ఒక్క బంతి కూడా రోహిత్ శర్మకు అవకాశం రాలేదు. సెకండ్ బంతి కేకేఆర్ బౌలర్ ముజరంబాని అందుకున్నాడు. బౌలింగ్ వేయడానికి వచ్చాడు. మొదటి 2 బంతులను అద్భుతంగా బౌలింగ్ వేశాడు. రోహిత్ శర్మ డాట్ బాల్స్ ఆడేశాడు. అప్పటికి ముంబై ఇండియన్స్ ఓపెనర్లపై ప్రెజర్ స్పష్టంగా కనబడుతోంది. అయితే ఆ తర్వాత బంతి నుంచే రోహిత్ శర్మ తన వీర విహారం మొదలెట్టేశాడు. ఆ ఓవర్లో ఒక 4 కొట్టాడు. ఆ తర్వాత వైభవ్ అరోరా బౌలింగ్లో అయితే భారీ సిక్సర్తో మరో షాట్ ఆడేశాడు. ఆ తర్వాత ముజరంబాని తన 2వ ఓవర్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. బ్యాకప్ లెంత్ బాల్ను ఆఫ్ సైడ్ డీప్ కవర్ మీదుగా భారీ సిక్సర్తో రెచ్చిపోయాడు రోహిత్ శర్మ. ఇక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రంగంలోకి దిగాడు. తెలిసిందే కదా, ఒక్కోసారి వరుణ్ బౌలింగ్లో బంతిని టచ్ చేయడానికి కూడా బ్యాట్స్మెన్లు భయపడతారు. అలాంటిది తన ఫస్ట్ ఓవర్ 2వ బంతికే లాంగ్ ఆఫ్ మీదుగా కళ్ళు చెదిరే సిక్సర్తో అలరించాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత అదే ఓవర్లో బ్యాక్వర్డ్ స్క్వేర్ మీదుగా 4 కొట్టాడు. ఇక కార్తీక్ త్యాగి బౌలింగ్లో అయితే 2వ బంతిని భారీ సిక్సర్తో ఒకే ఓవర్లో 2 భారీ సిక్సర్లతో చెలరేగాడు. కవర్స్ మీదుగా ఒక సిక్సర్, మిడ్ వికెట్ మీదుగా మరో సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత మరో డబుల్ రన్ తీసి 23 బంతుల్లోనే 50 రన్స్ కొట్టేశాడు రోహిత్ శర్మ. హాఫ్ సెంచరీ అయ్యాక రోహిత్ శర్మ మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వైభవ్ అరోరా బౌలింగ్లో మొదట 4, ఆ తర్వాత బంతికి భారీ సిక్సర్ బాదాడు. ఈ రోజు ఏ ఒక్క కేకేఆర్ బౌలర్ని వదలలేదు టీమిండియా మాజీ కెప్టెన్. ఫైనల్గా అదే ఓవర్ 5వ బంతికి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 78 పరుగులు చేసి మెరుపును మెరిపించాడు. అంతేకాదు ర్యాన్ రికిల్టన్తో కలిసి 71 బంతుల్లోనే 148 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను అందించి ముంబై విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. కాగా రోహిత్ శర్మ బ్యాటింగ్ పట్ల ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ గతంలో ఎలా ఆడేవాడో ఇప్పుడు కూడా అలాంటి దూకుడునే ఈరోజు ప్రదర్శించాడని గుర్తు చేశాడు. నిజంగా రోహిత్ శర్మ వయసు మీద పడినప్పటికీ ఎక్కడా కనిపించడం లేదని, యువ ఆటగాడి మాదిరి సిక్సర్లు ఫోర్లతో బాధేశాడని వ్యాఖ్యానించాడు.